ఈ రోజుల్లో చాలా మందికి ఎంత మంచి ఫుడ్ తింటూ ఉన్నా, ఫ్యాట్‌గా లేకుండా సన్నగా ఉన్నా, రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఫిట్‌గా ఉన్నా కూడా హార్ట్ అటాక్ అయితే వస్తుంది. దీనికి రీజన్ స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి అంటే ఆటోమేటిక్‌గా కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించారా? ఆడవాళ్ళ కంటే ఎక్కువగా మగవాళ్ళకే హార్ట్ అటాక్ వస్తుంది. మా ఆడవాళ్ళకి ఎందుకు హార్ట్ అటాక్ రాదో తెలుసా? ఎందుకంటే మేము స్ట్రెస్ అస్సలు తీసుకోం. ఇంటికి ఎవరొస్తే వాళ్ళకి అన్నీ చెప్పేస్తాం. సరే ఇంటికి ఎవరైనా రాలేదు అంటే అమ్మకో, అక్కకో, అన్నకో ఫోన్ చేసి మరీ చెప్పేస్తాం. వాళ్ళు బిజీగా ఉంటే ఇంటికి వచ్చిన పని మనిషికైనా చెప్పేస్తాం. అది అక్కడితో ఆగదు. ఆవిడ ఇంకొక 10 ఇళ్ళకి ఆ న్యూస్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సరే పని మనిషి కూడా రాలేదు అంటే ఇలా యూట్యూబ్‌లో అయినా చెప్పేస్తాం. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉందండోయ్. ఎక్కువ స్ట్రెస్ తీసుకొని అన్ని లోపలే దాచేసుకున్నామంటే లావైపోతాం. ఇది ఎప్పటికీ చెయ్యం మేము. సో మగవాళ్ళందరూ ఆడవాళ్ళని చూసి స్మార్ట్‌గా ఉండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకొని హార్ట్ అటాక్ రాకుండా చూసుకోండి.